విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు టీడీపీ దూరమైంది. చంద్రబాబు నిర్ణయంతో పోటీకి దూరంగా ఉండనుంది కూటమి. టెలికాన్ఫరెన్స్ లో తన అభిప్రాయాన్ని కూటమి నేతలకు చంద్రబాబు తెలిపారు. వెంటనే కూటమి నేతలు చంద్రబాబు నిర్ణయాన్ని ఆమోదించారు. హుందా రాజకీయం చేద్దామని, ప్రజల అభిప్రాయమే ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారంలో ఉండి గెలిచే అవకాశం ఉన్న రాజనీతిజ్ఞుల్లా చంద్రబాబు వ్యవహరించారని అటు నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమా, ఈ రోజు టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. నిన్నటి వరకు కూడా విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలపాలని భావించింది. బైరా దిలీప్ చక్రవర్తిని కూడా అభ్యర్థిగా దాదాపు ఖరారు చేశారు. కానీ ఆఖరి నిమిషంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రతిపాదనని తిరస్కరించారు. ఎందుకంటే రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలి. ఆనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. అన్ని కూడా మెజారిటీ మొత్తం కూడా వైసీపీకి ఉంది. కానీ ఇప్పుడు అందరూ కూడా ఇటువైపు చేరుతున్నప్పటికి కూడా ఇది సరైన పద్ధతి కాదు, రాజకీయాల్లో మంచి సాంప్రదాయాలు ఉండాలని చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో మిత్రపక్షాల నేతలకు కూడా తెలిపారు. వారంతా కూడా చంద్రబాబు నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉన్నత విలువలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన చంద్రబాబును కూడా అభినందించారు. వారంతా కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు, జనసేన, బీజేపీ నేతలు కూడా రాత్రి కూడా పురంధేశ్వరితో కూడా చంద్రబాబు చర్చలు జరిపారు. సుదీర్ఘంగా చర్చన అనంతరం అందరూ కూడా ఒత్తిడి చేసినప్పటికీ కూడా చంద్రబాబు పోటీ చేయకూడదు, ఎందుకంటే నైతిక విలువలు పాటించాల్సిన అవసరం ఉంది. ఏదైతే పాలక పార్టీగా వాటికి పునాది వేయాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా ఆఖరి నిమిషంలో తమ అభ్యర్థిత్వాన్ని అంతా విత్డ్రా చేసుకున్నారు. పోటీ చేసే ఆలోచన లేదని చంద్రబాబు చెప్పిన ప్రతిపాదనకి మిత్రపక్షాలన్నీ కూడా ఆమోదం తెలిపాయి. విశాఖ జిల్లా నేతలు కూడా అధినేత ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటామని ఇప్పటికే ప్రకటించారు. ఎందుకంటే గెలుపు అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మొత్తం కూడా మూకుమ్మడిగా కూటమి వైపు చేరుతున్నారు. జనసేన గానీ, టీడీపీ, బీజేపీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో గెలుపు సునాయాసంగా ఉంటుందని నేతలు విశాఖ జిల్లాకు చెందిన శాసనసభ్యులు కావచ్చు అందరూ ఒత్తిడి తీసుకొచ్చారు. 6 సభ్యులతో చంద్రబాబు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. వారంతా కూడా చాలా స్పష్టంగా చెప్పారు, గెలుపు అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి, అందరూ కూడా కూటమి వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పినప్పటికీ కూడా చంద్రబాబు సత్యేమిరా అన్నారు. ఇటు పరిస్థితిలో కూడా నైతిక విలువలకు తిలోదకాలు మనమే ఇవ్వకూడదు, మనం ఒక ఆచరణ ఏదైతే ఇలాంటి అంశాలు మనం సమాజంలో ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులు అని చెప్పి చంద్రబాబు వారందరికీ కూడా హితబోధ చేశారు. ఎట్టకేలకు కూటమి తన ఫీల్డ్ లో లేకుండా, ఎందుకంటే స్థానిక సంస్థలలో పోటీ చేయకూడదని నిర్ణయం అయితే తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.